కోరుతున్నాం. ఎన్నడూ లేని విధంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఒక 21 నుంచి జూన్ 21 వరకు ఎన్నో జరుపుకున్నాం. అందులో మరి ముఖ్యంగా ఎంతో అకాడమీ నుంచి యోగా సాంగ్ యొక్క పర్ఫార్మెన్స్ ని చూద్దాం. దయచేసి అందరూ కూడా మీకు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ సార్, దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాము. వెనుక ఉన్న వాళ్ళందరికీ తయారయ్యే యోగాని పతంజలి సత్యకుమార్ యాదవ్ గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మరి ఈరోజు మనం యోగాంధ్ర స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అవార్డ్స్ మరి విలేజ్ వార్డ్ లెవెల్లో మే 26 నుంచి మే 30 వరకు యోగా ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్తో గ్రాండ్ 7/2025 వరకు యూనిటీ త్రూ యోగా బ్రిడ్జింగ్ కమ్యూనిటీ 2025 వరకు జరపడం జరిగింది. యాదవ్ గారిని బొకేతో స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన కలెక్టర్ లక్ష్మీషా గారికి, కమిషనర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సిరి మ్యామ్ ఐఏఎస్ గారికి స్పెషల్ వెల్కమ్ తెలియజేస్తున్నాం. అలాగే మన జేసీ మ్యామ్ ఇలాఖ్య గారికి స్పెషల్ స్వాగతం. అంధకారాన్ని తొలగించి చక్కటి వెలుగు ప్రకాశించేలాగా చేయాలని ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మ్యాజిక్ వేడుకలు. అలాగే మరి ఈరోజు విన్ అయినటువంటి ఒక ఇద్దరు చిన్నారులను జూనియర్స్ కేటగిరీలో ఫ్రంట్ ఒక ఇద్దరు చిన్నారు స్టేజ్ పైకి రావాల్సి కోరుచున్నాం. ప్లీజ్ come forward and okay, come on, put your hands together everyone for these grand success celebrations award ceremony of World International Yoga Day. యోగా సాధన ద్వారా మనల్ని మనం తెలుసుకునే మార్గం సులభమవుతుంది. యోగా అంటే ప్రవర్తనలో నిశ్చయత, ఆలోచనల్లో స్పష్టత. ఆరోగ్యమే మహాభాగ్యం. యోగానే ఆరోగ్యానికి మార్గం. ధ్యానం వలన మనస్సు శాంతిస్తుంది. యోగా వలన మన అందరి జీవితం మారుతుంది. శ్వాసను నియంత్రించేటటువంటి అడిగి ఉంటారు. మరి ఈ శక్తిని యోగా చక్కటి బోధనను అందిస్తుంది. మలయజ శీతలా సస్య శ్యామలా మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. దయచేసి టెస్టిమోనియల్స్కి సిహెచ్ భాస్కర్ గారు, డాక్టర్ స్వాతి గారు, అనురాధ గారు, శ్రీనివాస్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, చైతన్య గారు, నాగరాజు గారు, జ్యోతి గారు ప్లీజ్ స్టేజ్కి అవైలబుల్గా ఉండవలసి కూడా అంగరంగ వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఐక్యరాజ్య సమితికు భారత ప్రధాని గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క సూచనలు సలహాలతో అంతటా కూడా యోగా కార్యక్రమాలు అనేవి అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర అన్నారు. మరి ఈ సందర్భంగా మన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఇంత గ్రాండ్ లెవెల్లో కార్యక్రమంలో ముందంజలో దూసుకుపోతూ మనం దుర్గమ్మ తల్లి సాక్షిగా కృష్ణమ్మ తల్లి ఒడిలో ఫ్లోటింగ్ యోగా నిర్వహించుకోవడం జరిగింది మన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ద్వారా. అలాష్ కుమార్, మాది పార్వతీపురం మన్యం జిల్లా. మేము ఇక్కడికి యోగాంధ్ర కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను స్కిట్ అండ్ రోల్ ప్లేలో మాకు 3rd ప్లేస్ వచ్చింది. నేను ముందుగా మన గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ గారికి మరియు మన హెల్త్ మినిస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే యోగా అనే పదానికి యొక్క మీనింగ్ ఏంటంటే యూనియన్. ఆ యొక్క మీనింగ్కి
మనందరినీ కూడా ఇలాగా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా యోగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇలా దగ్గరికి చేర్చి వాళ్ళలో ఉన్న కళని బయటికి తీసి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనే ఆలోచన రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేను ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. కామెంట్ ఈస్ మనం ఇప్పుడు అందరూ కూడా చిన్నపిల్లలు యోగా చేయడం అంటే మాలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు యోగా చేయడం ఇట్స్ నార్మల్. బట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా ప్రొవైడ్ చేశారంటే మనకు ఆపర్చునిటీస్ ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అబౌవ్ 35 years వాళ్ళకు కూడా మనకి యోగాలో వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఫర్ దట్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఫర్ కండక్టింగ్ దిస్ Yogaandhra. And not just the Yogaandhra, there are like lot many good programs like Yogaandhra ante idu oka program just 1 month oka 21 to 21st means oka 1 month camp okate kaadu. There are lot many things which are started by our honorable chief minister sir. Swarnandhra, Yogaandhra ilanti ఆంధ్రాలు ఇంకా చాలా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. I'm at last like I don't know what to tell and I'm very much thankful and even for winning the first prize in the essay writing competition. I am thankful to my Anantapur collector sir and all the officials who provided these opportunities. Thank you so much. Thank you to our honorable chief minister sir and to the higher officials. Thank you sir. అనేకమైన కార్యక్రమాలకి ఇందాక మేడం చెప్పినట్టుగానే మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఈ రోజు చప్పట్లు కొడతాం అందరం కూడా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి Minister for Tourism, Culture and Cinematography, respected Kandula Durgesh garu. ఆరోగ్యం అని ఆనంద ఆదివారాలు హ్యాపీ సండేస్ లో కూడా యోగా మెడిటేషన్ అనేది కూడా ముఖ్యం. మరి ఇంకొంచెం ముందుకి ఒక చక్కటి కార్యక్రమానికి కల్చరల్ టూరిజం మినిస్టర్ దుర్గేష్ సార్ గారికి, అట్లాగే కమిషనర్ సెకండరీ హెల్త్ సిరి గారికి, అలాగే ఆయుష్ కమిషనర్ దినేష్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్ అధికారులందరికీ, ఈనాటి కేంద్ర బిందువులు అన్ని యోగా కాంపిటీషన్లో విజేతలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, అలాగే మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, యోగాంధ్ర శుభాకాంక్షలు. ఈ యోగాంధ్ర కార్యక్రమం ఒక ఈవెంట్ కాదు, ఇది ఒక మూమెంట్ అనే టైపు టేకప్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో, ప్రధానమంత్రి గారు ఇచ్చిన మనకు లక్ష్యాలతో ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే June 21 ఉందో దానికి ఒక నెల ముందుగానే అంటే May 21 నుంచే యోగాంధ్ర మొమెంటమ్ని స్టార్ట్ చేసి ప్రతి గ్రామాల్లో, ప్రతి ఊర్లో, నూక్ అండ్ కార్నర్లో అన్ని చోట యోగా నిర్వహించి ప్రతి ఒక్కరిని సిటిజన్స్ని మమేకం చేసి ఈ 1 monthలో ట్రైనింగ్ లాగా చేసి తర్వాత కూడా యోగాన్ని కంటిన్యూ చేస్తూ మన దేశ సంపద అయిన యోగాని ఈరోజు విశ్వంలో ఎన్నో దేశాలు ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ఇండియాలో కూడా ఇది అలాగే ప్రాక్టీస్ చేస్తూ ప్రతి ఒక్కరు దీన్ని బెనిఫిట్ పొందాలని ఇటువంటి ఒక మంచి యోగాంధ్ర కార్యక్రమం మనం తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ని ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించడానికి డిసిషన్ తీసుకున్న మన హెల్త్ మినిస్టర్ గారికి, అలాగే సెక్రటరీ గారు కృష్ణబాబు సార్ గారికి, అలాగే ఆయుష్ కమిషనర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం చేయడం మనకు ఎంతో స్ఫూర్తి ఇచ్చింది. ఎన్టీఆర్ జిల్లా మొత్తం పులకరించిపోయింది. మీరందరూ అందరి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి మన జిల్లాలో మీ టాలెంట్ని చూపించి ఇక్కడ మీరు విద్యార్థిగా వెళ్తారంటే ఎన్టీఆర్ జిల్లా ఎంతో ఆనందపడతా ఉంది. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు. మీకు అందరికీ మళ్ళీ ఒకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే అందరికీ అభినందన తెలియజేస్తూ ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఈ యోగా కార్యక్రమంలో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని సందర్భంగా కోరుకుంటూ మీ అందరి స్ఫూర్తితో, అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో అది సాధ్యం కూడా అవుతుందని ఈ సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నారులకి వీటిల్లో పోటీలు పెట్టి ఆ పోటీల్లో విజేతలైనటువంటి వారికి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలుపంచుకుంటున్నటువంటి ఆరోగ్య శాఖ మార్చులు ముఖ్యంగా ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిశీలించి అత్యద్భుతంగా క్షేత్రస్థాయిలో అమలు చేసేటువంటి నాయకులు సహచర మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీ షా గారికి, జాయింట్ కలెక్టర్ గారు అలేఖి గారికి, అదేవిధంగా సెకండరీ హెల్త్ కమిషనర్
సిరి గారికి, అదేవిధంగా దినేష్ కుమార్ గారు చాలా కాలంగా ఈ కార్యక్రమం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి దినేష్ కుమార్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది అధికారులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రజలకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం, ఏదో ఒక సమావేశం లేకపోతే ఒక బహిరంగ సభలా మాత్రమే కాకుండా ప్రపంచానికి మన యోగా యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పే విధంగా, విశ్వ వినువీధుల్లో యోగా గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికే యోగాలో విశ్వగురువుగా పేరు పొందినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, అటువంటి కార్యక్రమాన్ని ఒకరోజు నిర్వహించడంలా కాకుండా ఒక నెల రోజుల పాటు, అంటే జూన్ 21వ తారీఖుకి ముందు మే 21వ తారీఖు నుంచి వివిధ స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా యోగాని ఒక్కసారైనా సరే అభ్యసించాలి అనేటువంటి ఆలోచనతోటి వివిధ వర్గాలు, వివిధ రంగాలకు చెందిన వారందరినీ కూడా అందులో భాగస్వాములు చేసి మొత్తంగా ఒక 4 రోజుల పాటు ఒక అద్భుతమైనటువంటి క్రతువుని నిర్వహించుకున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో కేవలం ఇది ఒక అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఒక రోజు నిర్వహించుకునే విధంగా కాకుండా మన జీవితంలో అంతర్భాగం కావాలి. యోగా అనేది మెయిన్ స్ట్రీమింగ్ ప్రోగ్రాం కావాలి. ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అందులో ఖచ్చితంగా యోగా సమ్మిళితమై ఉండాలనేటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు. అందువల్లనే ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకు వెళ్ళినా ప్రతి ఒక్కరూ కూడా యోగా గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ సంస్కృతిలో, మన ప్రాచీన సంస్కృతిలో అంతర్భాగమైనటువంటి ఈ యోగా అనేటువంటి అంశాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నటువంటి తపన మాత్రమే కాకుండా మనం మానసికంగా కానీ శారీరకంగా కానీ దారుఢ్యాన్ని పొందాలంటే యోగా మనకు ఉపయోగపడుతుందనేటువంటి మాట. మానసిక ప్రశాంతత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం చేసే పని మీద మన దృష్టిని లగ్నం చేయగలుగుతాం. అలా లగ్నం చేస్తే మనం ఏ సంకల్పంతో అయితే పనిచేస్తా ఉన్నామో అది ఖచ్చితంగా విజయం సాధిస్తుందనేటువంటి మాటని నరేంద్ర మోడీ గారు ప్రస్ఫుటంగా నమ్మారు. కనుకే ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా యోగా గురించి మాట్లాడడం, ఇవాళ ప్రపంచంలోని అనేక దేశాల వారు నరేంద్ర మోడీ గారి యొక్క విధానాన్ని పాల్గొనాలనేటువంటి ఆలోచనని, దాని వెనకాల నడవాలనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నారనేటువంటి మాటని నేను మనవి చేస్తూ ఉన్నాను. అందువల్ల ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రేపు జూన్ 21వ తారీఖున విశాఖపట్నంలో నిర్వహించుకునే ముందు గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అందరు విద్యార్థుల్ని కూడా ఇందులో పాలు పంచుకునేలా చేయాలని, దీనికి సంబంధించి అది వ్యాసరచన కానివ్వండి, వక్తృత్వం కానివ్వండి, ఇతరత్ర అభ్యసన కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వివిధ రకాల విధానాలు వాటన్నిటిలో కూడా మీకు పోటీ పెట్టి, ఈ పోటీ కూడా ఇందులో గొప్పతనాన్ని నేను చూశాను. ఎక్కడా కూడా మీకు మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ కొత్త వారు వచ్చి అందులో పాల్గొనే అవకాశం లేదు. గ్రామీణ స్థాయి నుంచి ఎవరైతే అందులో విజేతలవుతారో వారందరూ మండల స్థాయికి వస్తారు. మండల స్థాయిలో విజేతలైన వారు రాష్ట్ర స్థాయికి వస్తారు, జిల్లా స్థాయికి వస్తారు. చిట్టచివరిగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాగలిగిన వారిలో మాత్రమే అత్యుత్తమ వ్యక్తుల్ని ఇందులో ఉత్తీర్ణులుగా లేకపోతే విజేతలుగా ప్రకటించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. అందువల్ల ఇది ఇక్కడికి వచ్చినటువంటి 190 మంది ఎవరైతే ఉన్నారో వీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహించే వ్యక్తులుగా మేము భావిస్తాం. కనుక ఇక్కడ కూర్చున్నది ఈ 190 మంది అయితే మాత్రమే కాదు, ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇక్కడే కూర్చుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అంతిమంగా విజేతలకి బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఒక్కటి మనవి చేస్తాను. ఈ మధ్యకాలంలో నేను టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో
బెర్లిన్ వెళ్ళటం జరిగింది, జర్మనీ. అక్కడికి వెళ్ళినప్పుడు యూరోపియన్స్ని మేము ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేసాం. మా దగ్గర టూరిజం డెవలప్మెంట్కి రండి అంటే వారు మీ దగ్గర ఉన్న కార్యక్రమాలన్నీ మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేనిది మీ దగ్గర ఉన్నది ఒకటే వెల్నెస్ సెంటర్ అండి, యోగా అనేటువంటి మాట చెప్పారు వాళ్ళు. అంటే వారి ఉద్దేశం మీరు యోగాని వెల్నెస్ సెంటర్ని మీకే ప్రత్యేకత ఉంది, దాన్ని సముద్ర తీరం పొడవునా కూడా 974 కిలోమీటర్ల పొడవునటువంటి సముద్ర తీరంలో అత్యద్భుతమైన కార్యక్రమాలు చేయొచ్చు కనుక ఆ యోగాని వెల్నెస్ సెంటర్ని బాగా వృద్ధి చేయండి, మేము వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తామనేటువంటి మాట వారు చెప్పారంటే యోగాకి ప్రపంచ స్థాయిలో ఎంత ప్రత్యేక స్థానం ఉందో అర్థం చేసుకోండి. ఇవాళ చిన్నారులు మీరందరూ పాల్గొంటున్నారు. భవిష్యత్తు బంగారమయం కావాలంటే ఇప్పుడు మీరు పాల్గొన్నటువంటి ఈ యోగా మీ భవిష్యత్తుని అన్ని రంగాల్లో కూడా మీరు ఎదగటానికి, మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటే ఆ రంగంలో మీరు నాయకులు కావటానికి అద్భుతంగా ఒక ప్రాతిపదికగా ఉపయోగపడుతుందనేటువంటి మాటని మనం చేసుకుంటూ విజేతలైన వారందరికీ కూడా మరొక్కమారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి. సభాధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా గారు, పెద్దలు కందుల దుర్గేష్ గారు, డైరెక్టర్ సెకండరీ హెల్త్ సిరి గారు, ఆయుష్ కమిషనర్ దినేష్ గారు, జాయింట్ కలెక్టర్ అలెక్య గారు, ఆర్డీఓ చైతన్య గారు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సుభాషిణి గారు, ఇవాళ ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి జరుగుతున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జరిగిన అనేక రకాల పోటీల్లో పాలుపంచుకొని ఇవాళ గ్రామ స్థాయి నుంచి మండల నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతిభను చూపి విజేతలుగా నిలిచిన యోగా ప్రేమికులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ఇప్పుడే దినేష్ గారు చెప్తున్నారు, యోగా పట్ల అవగాహన పెంచే క్రమంలో భాగంగా నిర్వహించిన అనేక రకాల పోటీల్లో 4 లక్షల మందికి పైగా పాల్గొంటే ఇక్కడ ఇవాళ రకరకాల స్థాయిల్లో ఫిల్టర్ జరిగిన తర్వాత 193 మంది విజేతలుగా నిలిచారు. దీంట్లో అనేక మంది రేపు ప్రధాన గౌరవ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి 21వ తేదీన యోగాలో పాలు పంచుకోనున్నారు. ఇండివిజువల్ కేటగిరీలో యోగా ఆసనాల డెమాన్స్ట్రేషన్ కానీ, లేదా ఎస్సే కానీ, పెయింటింగ్ కానీ, లేదా షార్ట్ ఫిలిం కానీ, రకరకాల విభాగాలు మొత్తం 15 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ఇన్ని లక్షల మంది ఔత్సాహికులు పాల్గొనడం నిజంగా సంతోషకరమైన విషయం. అయితే ఈ ఆసనాల్లో ఒక ప్రధానమైన ఆసనం పెట్టలేదు. బహుశా అది పెట్టుంటే నేను కందుల దురేష్ గారు మొదటి 2 స్థానాల్లో వచ్చేళ్ళం. దాన్ని అమృతాసనం అంటారు, మనకు అందరికి అర్థమయ్యే భాషలో శవాసనం అంటారు. అయితే ఈ చూస్తున్న క్రమంలో ఈ 193 మందిని నేను చూస్తుంటే ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే, ఇప్పుడే ఒక అబ్బాయి చాలా అద్భుతంగా చెప్పాడు దినేష్, యోగా అంటే యూనియన్ ఆఫ్ బాడీ అండ్ సోల్ అని. యూనియన్ అని చెప్పాడు అబ్బాయి, యూనియన్ ఆఫ్ బాడీ అండ్ సోల్. శరీరము ఆత్మ కలపడమే యోగా ప్రాక్టీస్లో మనం చేస్తాం. ఏ జిల్లా నుంచి వచ్చారో, గిరిజన ప్రాంతం, ఎక్కడో మారుమూల ప్రాంతం, అటువంటి ప్రాంతం నుంచి 193 మంది ఇవాళ సెలెక్ట్ అవుతే 38 మంది 2 జిల్లాల నుంచి అనేది, పార్వతీపురం మంజం జిల్లా, ఏఎస్ఆర్ ఒకటే జిల్లా కదా, మామూలుగా అయితే ఒకటే పార్లమెంట్, 38 మంది ఆ జిల్లా నుంచి వచ్చారు. తర్వాత స్థానం 33 మంది నా సొంత జిల్లా కడప జిల్లా. సో ఆ క్రెడిట్ నేను కాస్త తీసుకోవాలి. అయితే దీంట్లో మ్యానిపులేషన్ జరగలేదు, అంటే చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. కానీ చాలా సంతోషం, ఆ ప్రాంతం నుంచి యోగా పట్ల ఇంత అవగాహన పెంచుకొని 3 కేటగిరీలు 10 సంవత్సరాల అబ్బాయి దగ్గర నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు వారు కూడా వీటిలో పాల్గొనడం,
ఉత్సాహంగా పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మిత్రులారా, యోగా ఒక కేవలం భారతదేశానికి మాత్రమే సొంతమైన ఒక కళ. మన పూర్వీకులు, మన మునులు, మన ఋషులు వారి అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద, మన ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాలకు మూలంగా నిలిచే సంపద ఈ యోగా ప్రపంచంలోకి ఏ దేశంలో కూడా లేదు. చాలా సంవత్సరాలుగా వింటా ఉన్నాం యోగా గురించి, కానీ దీనికి ప్రాచుర్యం మాత్రం, ఇంత అద్భుతమైన యోగా కళకి ప్రాచుర్యం మాత్రం 10 సంవత్సరాల క్రితం, 11 సంవత్సరాల క్రితం కలిగింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత వారు మొదటి నెలలోనే ఐక్యరాజ్య సమితికి ఒక ఉత్తరం రాసి యోగా వైశిష్టత గురించి, ప్రాశస్త్యం గురించి తెలియజేసి యోగా కారణంగా జరిగే లాభాల గురించి, అది ఆరోగ్యపరంగా కానీ మానసికపరమైన లాభాల గురించి ప్రపంచ ఐక్యరాజ్య సమితికి తెలియజేసి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకునేలాగా ప్రపంచ దేశాలను ఒప్పించారు. ఒక్క వ్యక్తి ప్రయత్నం ఇవాళ 170 దేశాలకు పైగా యోగాని అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నారు. చిన్న విషయం కాదు, ఇది మామూలు విషయం కాదు. ఎక్కడో భారతదేశంలో పుట్టిన ఒక ప్రాచీన కళని ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా అందిపుచ్చుకొని వాటిని పాటించడమే కాకుండా ఆ దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందేలాగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది మాత్రమే కాకుండా మన ప్రాచీన వైద్యం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఆయుష్ మంత్రాలయాన్ని, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో, దానికి ఒక ప్రత్యేక మినిస్ట్రీని, మంత్రిత్వ శాఖను తీసుకొచ్చి వాటిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఏముంది, జనవరి మామూలుగా మనకు అందరికీ అనిపించచ్చు, జూన్ 21 ఉంది కదా, జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఆ రోజు యోగా చేసుకుంటే సరిపోతుంది, ఒకరోజు చేస్తే సరిపోతుందని మామూలుగా అట్లే చేస్తుంటారు, అంతే కదా. ఏదైనా దినానికి ఆ రోజు మాత్రం పాటిస్తాం, మిగతా రోజుల్లో మర్చిపోతాం. మనందరికీ గుర్తుందో లేదు, మే 11 మదర్స్ డే, అమ్మ దినం. ఒకరోజు కదా అని అమ్మని జీవితాంతం 365 రోజులు ప్రేమించడం మానేస్తామా? కేవలం మే 11 మాత్రమే అమ్మ గురించి ఆలోచించి అమ్మకి సేవ చేసుకుని మిగతా 364 రోజులు మర్చిపోదామా? జూలై 20 ఎంటర్టైన్మెంట్ డే. ఒకరోజు మాత్రమే వినోదంగా ఎంటర్టైన్మెంట్ చూసి టీవీ చూసుకుని ఆపేద్దామా? ఇంట్లో మెరుపు కళలు, నిన్ను కోరి, ఇంకా ఏంటి సీరియళ్ళు చాలా వస్తుంటాయి, వాటిని ఒకరోజు మాత్రం చూసి మానేస్తున్నామా? లేదు కదా, కొనసాగిస్తున్నాం. ఆ రకంగా యోగాని కూడా మన జీవన విధానంలో ఒక అంతర్భాగం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇవాళ యోగాని ఇంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం. అయితే వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడానికి దాని లబ్ధి తెలియజేసే ప్రయత్నం. నిన్న కెనడాలో G7 సమావేశంలో ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 7 దేశాలు జరుగుతున్న సమావేశం నుంచి కూడా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న యోగా గురించి సందేశం ఇచ్చి దేశ ప్రజలందరికీ కూడా యోగా గురించి చెప్తూ 21వ తేదీ యోగాలో పాలు పంచుకోవాల్సిందిగా వారు కోరడం జరిగింది. అంటే అంత బిజీ సమావేశంలో ఉంటూ కూడా పని చేశారంటే దీనికి ఎంత ప్రాముఖ్యత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మరింత ఒక అడుగు ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశంలో నా భూతో నా భవిష్యత్ అన్నలాగా ఇక భవిష్యత్తులో ఎప్పుడు జరగదు, గతంలో జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు అన్న విధంగా చేయాలనే అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరిపే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. దాన్ని నెల రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా పోయిన నెల మే 21 రిజిస్ట్రేషన్లు, ఎందుకంటే వారు ఒక టార్గెట్ పెట్టారు ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఇట్లా భాగస్వామ్యం చేయాలని. టార్గెట్ ఏంటంటే 2 కోట్లు అన్నారు. మేము 2 కోట్లు ఎలా సాధ్యం అవుతుంది సార్ అనుకున్నాం, 2 కోట్లు సాధ్యం ఎలా అవుతుంది అని. సరే యాప్ చేశాం రిజిస్ట్రేషన్ కోసం. నెల రోజుల్లో 2 కోట్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రజల్లో ఎంత అవగాహన కలిగించాలా, ఇది ఎంత పెద్ద హెర్క్యులియన్ టాస్క్, మన వల్ల కాదేమో అనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి గారికి ఈ సమాజం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన అవుతుంది, మీరు మొదలు పెట్టండి అన్నారు. అనుకున్న విధానంగానే మే 21 యాప్ చేసి రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు మేము కోరడం జరిగింది. ప్రతిరోజు సగటున 10 లక్షల పైగా 20 రోజుల్లోనే 2 కోట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇవాళకి 2,30,78,000 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిన్న ఒక్కరోజే 10,48,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే మన రాష్ట్రంలో యోగా పట్ల ప్రజల్లో ఎంత అవగాహన ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మనం మాస్టర్ ట్రైనర్స్ని 2,500 మందిని చేర్చాలని టార్గెట్ పెట్టుకుంటే 5,500 రిజిస్ట్రేషన్లు అయ్యాయి.
5,500 రిజిస్ట్రేషన్లు అయినాయి. మనం మండల ట్రైనర్స్ని 1,25,000 టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కూడా చాలా పెద్ద టార్గెట్ అనుకున్నాం. కానీ ఇవాళ చూస్తే 1,46,000 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. అదేవిధంగా ఈ పోటీల్లో కూడా ఇన్ని వేల మందిని వేలల్లో వస్తారనుకున్నాం, కానీ లక్షల్లో వచ్చారు. అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం, థిమాటిక్ యోగాని తీసుకొచ్చి మొత్తం ఒక్కొక్కరిని దేశంలో ఉంటున్న అనేక విభిన్న వర్గాల వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేసే ప్రయత్నం చేయడం. ఒకరోజు పోలీస్ శాఖ యోగా చేయడం, ఒకరోజు జైళ్లలో సిబ్బంది కానీ లేదా జైల్లో ఉంటున్న వాళ్ళు యోగా చేయడం, ఒకరోజు స్వయం సహాయక బృందాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు చేయడం, ఒకరోజు మొత్తం రాష్ట్రంలో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ చేయడం, ఒకరోజు రైతులు చేయడం, ఒకరోజు గిరిజనులు చేయడం, ఒకరోజు వికలాంగులు చేయడం. ఓకే, ఈ రకంగా అనేక రకాలైన భాగస్వాములు చేసి అన్ని వర్గాలతో థిమాటిక్ యోగాను చేసే ప్రయత్నం చేశాం. దాని కారణంగా ఇవాళ ఈ యోగా సందర్భంగా ఈ 20 రకాల రికార్డులను మనం బద్దలు కొట్టబోతున్నాం. ఈ జిల్లా కలెక్టర్ గారు దాన్ని ఫ్లోటింగ్ యోగా అని వాటర్ క్రాఫ్ట్ చేసి దాని రికార్డు ఆర్డర్లు బద్దలు కొట్టి ఫస్ట్ రికార్డు తనదని ఎన్టీఆర్ జిల్లాదిగా చూపించుకున్నారు. వారికి సందర్భంగా ప్రత్యేక అభినందనలు చేస్తున్నా. ఇది రికార్డుల కోసం మాత్రం చేస్తున్నది కాదు, 20 రకాల రికార్డులు కొట్టాలి. ఇవి మాత్రమే కాకుండా సింగిల్ వెన్యూలో ఒకే చోట 5 లక్షల మందితో యోగా చేయించాలంటే ఎంత పెద్ద విషయమే మీరు అర్థం చేసుకోండి. ఒక 25 చదరపు అడుగుల స్థలం కావాలి ఒక్కొక్కరు యోగా ప్రాక్టీస్ చేయడానికి. అటువంటిది 5 లక్షల మందిని ఒక చేరి ప్రధానమంత్రి గారి సమక్షంలో యోగా నిర్వహించాలని టార్గెట్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం, దానికి ఒక మంత్రివర్గ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని లోకేష్ గారు నాయకత్వం పెట్టడం, నాకు నేను దుర్గేష్ గారు ఇతర అనిత గారు బాగా వీరంజనేయ స్వామి గారు పెట్టడం, అది కాకుండా మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతలో మా స్పెషల్ సెక్రటరీ హెల్త్ స్పెషల్ సెక్రటరీ నోడల్ ఆఫీసర్గా మళ్ళీ ఒక కమిటీని వేసి వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా సమాప్తం చేసి ఇది మాత్రమే కాకుండా 5,30,00,000 మంది ప్రజలను కూడా భాగస్వాములుగా చేసి ఇవాళ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో అనేక రకాలుగా చేశాం. నాకు నిజంగా ఇవాళ నాకు ధన్యవాదాలు చెప్తారనుకున్నాను. నేను గంగుల దుర్గేష్ గారు ధన్యవాదాలు చెప్పరా. కేవలం యోగాని మేము ఆరోగ్యం కోసమో, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడం కోసమో, ఆరోగ్య సంరక్షణ గురించో చేయడంలా దీంట్లో భాగంగా మన రాష్ట్రంలో ఉంటున్న అత్యంత ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన ప్రదేశం కానీ లేదా పర్యాటక ప్రదేశాలు కానీ, టూరిజం డెస్టినేషన్స్ కానీ లేదా హిస్టారికల్ ప్లేసెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ కానీ, మన దగ్గర కొండపల్లి ఫోర్ట్ ఉంది, లేదా ఇవాళ నేను ఉదయం ఉండాల్సింది గండికోట దగ్గర. మీరు అమెరికాలో గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ అమెరికా అని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి విమానంలోకి అక్కడికి వెళ్ళి అక్కడ హోటల్లో వేలల్లో ఖర్చు పెట్టి దాన్ని చూసి వస్తుంటాం. కానీ మన రాష్ట్రంలో మన దగ్గరే మన కడప జిల్లాలో గండికోట అనే చోట దాన్ని తలదన్నే విధంగా పర్యాటక కేంద్రం ఉంది, కానీ ప్రపంచ దేశాలు తెలియదు, దాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఉండవల్లి గుహలు ఉన్నాయి ఇటీవల ఈ కొండపల్లి ఫోర్ట్ లో, వాటి గురించి తెలియజేయడం కోసం మా జిల్లా మీటింగ్ ని కలెక్టర్ గారు అక్కడ పెట్టారు. ఉండవల్లి గుహలు ఉన్నాయి, లేదా సింహాచలం ఉంది, లేదా అంతర్వేది బీచ్ ఉంది. అనేక రకాలైన ఆధ్యాత్మిక కేంద్రాలు, అదేవిధంగా టూరిస్ట్ డెస్టినేషన్స్, అదేవిధంగా చారిత్రాత్మక కట్టడాలు ఉన్న ప్రదేశాల్లో కూడా యోగాను దాదాపు 103 ప్రదేశాల్లో యోగాను 1000 మందితో నిర్వహించడం కారణంగా వాటి గురించి ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా చాలా మందికి తెలియదు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియదు. ఇవాళ రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా పర్యాటకాన్ని మన రాష్ట్రానికి తీసుకురావడం, తర్వాత భవిష్యత్తులో మెడికల్ టూరిజాన్ని కూడా ప్రమోట్ చేసే దిశగా కూడా ఈ నిర్ణయాలు ఉన్నాయి. కేవలం యోగా రోజు యోగా జరుపుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాల్ని ఇంత ప్రతిష్టాత్మకంగా ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడంలా, లేదా ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి గారు వీటిని అన్ని చూపించి ప్లీజ్ చేద్దామనే ఆలోచనతో కాదు, ఇంతమంది భాగస్వాములు చేయడం. ఎందుకంటే ప్రజల ఆరోగ్య సంరక్షణ తన ప్రధాన బాధ్యత కాబట్టి ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది, ప్రివెంటివ్ ఆర్ క్యూరేటివ్ ఉంటుంది. మనం ఏది రోగం బారిన పడిన తర్వాత క్యూరేటివ్ మెజర్స్ తీసుకోవాలా, లేదా రోగం బారిన పడకుండానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలా, ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఆ అనారోగ్యానికి దూరంగా ఉండాలా. అంటే మీరందరూ దేనికి ఓటేస్తారు? ప్రివెంటివా క్యూరేటివా? ప్రివెంటివ్ అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటే యోగాని ప్రాక్టీస్ చేసుకుంటే, ప్రతిరోజు యోగాన్ని చేసుకోగలిగితే మన జీవన విధానంలో ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అంటే, ఇది మన జీవన విధానంలో వే ఆఫ్ లైఫ్ చేయాలని, ప్రతిరోజు ఏ రకంగా అయితే మనము భోజనం కోసం ఒక 2 గంటలు ఖర్చు పెడతామో, లేదా నిద్ర కోసం 8 గంటలు ఖర్చు పెడతామో, విద్యార్థులు చదువు కోసం 2 గంటలు ఖర్చు పెడతామో, లేదా ఇళ్లలో అనేక రకాలు నేను చెప్పినట్టుగా అనేక రకాల సీరియల్లో వీటికో ఖర్చు పెడుతుంటామో, దాంట్లోనే ఒక అరగంట నుంచి 1 గంట యోగా చేయగలిగితే మనం అనేక రకాలైన మానసిక రుగ్మతలకి, రోగాలకు కూడా దూరంగా ఉండొచ్చు. యోగా అనేది కేవలం శారీరక వికాసం కోసమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అందుకే యూనియన్ అన్నారు, ఆత్మ శరీరాన్ని కలపగలిగితే, ఆ మనసు మీద శరీరం మీద కంట్రోల్ తెచ్చుకోగలిగితే ఏ అనారోగ్యం కూడా ఏ వ్యక్తికి దగ్గరికి కూడా రాబోదు. ఈ లేకపోవడం వల్ల, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోకపోవడం వల్ల ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇటీవల ఈ మన రాష్ట్రంలో ఒక 80%
ఈ డిసీజ్ బర్డన్ ఉన్న రోగాలు ఏమున్నాయో గుర్తించడం మొదలు పెడితే హైపర్ టెన్షను లేదా డయాబెటీసు లేదా లివర్ వ్యాధులు లేదా సీకేడి వ్యాధులు లేదా సిఓపిడి లేదా సివిటిఎస్ గుండె జబ్బుల వ్యాధులు లేదా ట్రామా ఇట్లాంటి 10 వ్యాధులను గుర్తిస్తే వీటికి ప్రధాన కారణం ఈ 10 వ్యాధులకి ఏంటంటే ఏంటయ్యా అని వస్తే క్యాన్సర్ ఇటువంటి వాటికి లైఫ్ స్టైల్ కారణంగా ఒకటైతే, రెండోది మన ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా. ఈ రెండిట్లో కాస్త మార్పు చేసుకోగలిగితే వాటి బారిన పడాల్సిన అవసరం లేదు, అంతెంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ లాంటి మహమ్మారిని బడి ఆ కుటుంబం చితికిపోవడమే ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ఇవాళ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే దిశలో భాగంగానే ఇవాళ యోగా కోసం. అందుకని ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున నెల రోజులుగా ఇదే పని మీద ఉన్నారంటే తద్వారా ఎంత ప్రజల ఆరోగ్య సంరక్షణ మీద దృష్టి పెట్టారు, తద్వారా ప్రజల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించడం కోసం చూస్తున్నారు. అదేవిధంగా ఇవాళ సమాజంలో వస్తున్న అనేక రకాల మార్పుల కారణంగా, ఇవాళ అనేక సినిమాల కారణంగా కానీ ఇది కారణంగా కానీ, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, చాలా మంది సమాధానం చెప్పకపోవచ్చు. ఎన్ని ఆసనాలు ఉంటాయి మొత్తం యోగాలో? ఎన్ని ఆసనాలు ఉంటాయి? ఒకటి సార్, అది సార్ మీరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కదా, ఇట్లా డైలాగ్ ఒకటి ఉంటుంది సార్, ఏంటది? ఇది తగ్గేదే లేదని సినిమా డైలాగ్ దేంట్లో? ఏ సినిమా? ఇది బాగా చెప్తారు, ఇది చాలా బాగా చెప్తారు. యోగాలు కూర్చోండి సార్, 84 ఆసనాలు ఉంటాయి. అంటే అన్నీ తెలుసుకోవాలని నేను చెప్పట్లా, ఓవర్నైట్లో తెలుసుకోమని చెప్పలా. ఎట్లయితే వినోదం గురించి మీరు ఏ సినిమా గురించి ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, ఫలానా సినిమాలో ఫలానా హీరో ఏ డ్రెస్ చేసుకున్నాడు లేదా ఏ టైప్ హెయిర్ క్రాప్ పెట్టుకున్నారు, ఫలానా హీరోయిన్ ఏ రకమైన డ్రెస్ చేసుకుందంటే టకా అని చెప్తారు. ఏ సీన్ తర్వాత పాట వచ్చిందంటే టకా అని చెప్తారు. ఉండాలి, వినోదం చాలా అవసరం జీవితంలో. వినోదం లేకుండా మానసిక ఉల్లాసం లేకపోతే అది ఒక రకమైన డిప్రెషన్లోకి పోతాం. కానీ వినోదంతో పాటు శరీరానికి కూడా మనం కాస్త శారీరక శ్రమ వల్ల మనసుకు కూడా కాస్త ఉల్లాసాన్ని ఇవ్వాలంటే యోగాను ప్రాక్టీస్ చేయాలా, ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడం, మన పిల్లల్లో కూడా వాటి పట్ల అవగాహన కలిగించడం పట్ల వారు కూడా ఆరోగ్యవంతమైన జీవనం గడిపేలాగా. ఒక వ్యక్తి ఆరోగ్యవంతమైన జీవితం గడిపితే సమాజానికి మేలుగుతుంది, సమాజ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడే చెప్తున్నారు, ఒక పాప అనంతపురం అమ్మాయి వచ్చి, ఆ అమ్మాయి ప్రాసలో చెప్పేసింది యోగాంధ్ర స్వర్ణాంధ్ర ఇట్లాంటి అనేక ఆంధ్రాలు రావాలనింది. యోగాంధ్ర స్వర్ణాంధ్రలు ఇవన్నీ అన్ని రావాలంటే యోగాంధ్ర ముందు కావాల్సింది. ఆంధ్రప్రదేశ్ యోగాంధ్ర. ఈ రాష్ట్రంలో ఉంటున్న మొత్తం జనాభా యోగాను ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే దాని తర్వాత ఆరోగ్య ఆంధ్ర అదే వస్తుంది. ఒక్కసారి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమైందంటే దట్ విల్ లీడ్ టు స్వర్ణాంధ్ర. ఏదైతే హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి కలలుగంటున్నారో అది నిర్మాణం కావాలంటే యోగతో మొదలు పెడితే యోగాంధ్ర నిర్మాణం, యోగాంధ్ర తర్వాత ఆరోగ్యాంధ్ర నిర్మాణం, ఆరోగ్యాంధ్ర తర్వాత స్వర్ణాంధ్ర నిర్మాణం. ఒక స్వర్ణాంధ్ర నిర్మాణం జరిగితే అది మన గౌరవ ప్రధానమంత్రి కలలుగంటున్న విధంగా మన గతించిన మన పునర్వైభవం ఏదుందో భారత్ విశ్వగురువుగా మళ్ళీ దాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించబడేలాగా చేయాలంటే మా స్వర్ణాంధ్ర భాగస్వామ్యం చేయాలా, వికసిత భారత్ నిర్మాణం జరగాల, మన దేశంలో పేదరిక నిర్మూలన జరగాల, అసమానత తొలగాల. ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎక్కడో ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా కునారులుతున్న మనం ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం కారణంగా 4వ స్థానానికి వచ్చాం. ఇవాళ 2-3 సంవత్సరాల్లో 3వ స్థానానికి వెళ్తున్నాం. మనం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో ఒక వికసిత భారత్ నిర్మాణం కావాలా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం కావాలంటే ఇవాళ నుంచి మనం యోగా చేయాల్సిన అవసరం ఉంది. యోగాకి చూడండి, యోగాకి స్వర్ణాంధ్రకి లింక్ ఉంది, యోగాకి వికసిత భారత్కి లింక్ ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనం అందరం యోగా ప్రాక్టీస్ చేద్దామా? మన కుటుంబ సభ్యులతో అందరితో చేయిద్దామా? పిల్లలకు యోగా ప్రాశస్త్యం గురించి తెలియజేద్దామా? మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా యోగా ప్రాక్టీస్ చేయమని చెప్దామా? యోగాంధ్రప్రదేశ్ నిర్మాణం చేద్దామా? ధన్యవాదాలు. భారత్ మాతాకి. ఇన్ని చెప్పిన తర్వాత భారత్ మాతాకి ఒకవైపు నుంచి వస్తుంది, రెండో వైపు నుంచి రావట్లా, పైనుంచి రావట్లా. భారత్ మాతాకి. ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం తరపున చిన్న మొమెంటోని తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. Honorable Minister for Tourism, Culture and Cinematography గౌరవనీయులు శ్రీ కందులు దుర్గేష్ గారికి ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. అలాగే ఈ రోజు శ్రీమాన్ ఐఏఎస్ గారికి స్పెషల్ మొమెంటో అందజేస్తున్నారు మన కలెక్టర్ గారు, అలాగే మంత్రి ఇద్దరు కూడా కలిసి. 21వ తారీఖు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి గారి సాక్షిగా
నిర్వహించబడుతోంది. ఆ రోజున విశాఖ ఆర్కే బీచ్ పొడవునా కూడా రమారమి 5 లక్షల మంది యోగా చేసేటువంటి కార్యక్రమం. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా రమారమి 2 కోట్ల మంది యోగాలో పాల్గొనటం ఇదొక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రూపొందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజున ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కాబోతుంది. కారణం, సూరత్లో జరిగినటువంటి క్రితం సంవత్సరం జరిగినటువంటి అంతర్జాతీయ వేడుకల్లో అప్పుడు 1,00,000 దాటి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 5 లక్షల మంది ఒకే ప్రాంతంలో, అదేవిధంగా 2 కోట్ల మంది రాష్ట్ర వ్యాప్తంగానూ చేసేటువంటి కార్యక్రమం ఇది. దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా అనేక పోటీలని విద్యార్థులకు ఏర్పాటు చేసి దాంట్లో ఉన్నటువంటి విద్యార్థులకి, వయసు పెరిగిన వారికి అందరికీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రూపొందించడానికి కేవలం జూన్ 21వ తారీఖు మాత్రమే కాకుండా దానికి ముందుగా ఒక నెల రోజుల పాటు మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా యోగా యొక్క గొప్పదనాన్ని తెలియజేసే విధంగా చేసిన కార్యక్రమాలన్నీ కూడా మన ముందున్నాయి. ప్రపంచానికే యోగాలో భారతదేశం విశ్వగురు అనేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఆలోచన మేరకు మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కార్యక్రమం ప్రజలందరిలోనూ కూడా ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. జూన్ 21వ తారీఖున ఈ కార్యక్రమం అత్యద్భుతమైన విజయం సాధిస్తుందని, దానికి సంబంధించి మేము అందరం కూడా అందులో పాల్గొంటున్నాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం.